ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ పాదం చెంత సమీపించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. 2020వ సంవత్సరము మే మాసము ఈ దినాన మీ ఇంటిలో మీ ప్రైలముగా చేరి మిమ్మల్ని ఆరాధించి మహింపరచినట్లు, మీ సంద అనుభవించినట్లు, మీ నామమును కీర్తించుకొని ఆడినట్లుగా బైబిల్ స్టడీ కొరకాయ మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ వాక్య వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకుని చక్కపడినట్లుగా మీ లేఖనాలు మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అద్వితీయ దేవుడవు, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప నిత్యముండేది, నీ ఉద్దేశాలు మారినవి. ప్రభువా, నీ దయ ఆయుష్కాలమైనందుకై స్తోత్రాలు. మా పక్షంగా మీకున్న తలంపులన్నిటి కొరకై స్తోత్రాలు. ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడవు, అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. గడిచిన కాలం అంతా కాపాడి మళ్ళీ మీ సమకూర్చారు అందరాలు. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. మీ తెరవైన ఆకాశం అనుగ్రహించు. మీ మెల్లైన స్వరము, మీ మాటలు మాకు మీరు దయచేయవలసిందిగా మనం చేసుకుంటూ మనం మేము తగ్గించుకుంటూ మనం హెచ్చిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, దేవా, మీరే మా తండ్రివిగా, మా దేవుడుగా, మా ప్రభువుగా, మా రాజువుగా, మా ఆశ్రయముగా, మా బలము, కేడము, కోట, ప్రభువా, మా శైలము, అంతేకాదు రక్షణ శృంగముగా మీరు మా జీవితాల్లో ఉంటూ వచ్చినందుకే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో, లాక్డౌన్ నేపథ్యంలో ప్రభువా, మీ ప్రజలమైన మాకు మీరు ఇచ్చిన క్షేమము నెమ్మదిని బట్టి స్తోత్రాలు. మీ ప్రజలుగా మీ సన్నిధిని సమకూడి మీ నామమును ధ్యానించే, మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయమంతటి ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకో. వెనగల చెవులు గ్రహించే హృదయం దయచేయి, లోబడే స్వభావం దయచేయండి. సమయమంతా ఆశీర్వాదకరంగా చేయండి. పాటల్లో, వాక్యంలో సహాయపడు. మీ స్వరం మాకు వినిపింపచేయి. తద్వారా మీకు ఇష్టముగా, మీకు అత్యంత సమీపస్తులముగా మేము జీవించుటకాయ మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 162, సాంగ్ నెంబర్ 162, 162వ పాట పాడుకుందాం. విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి, నీ బంధనను స్థిరముగా చేసి, నీ బంధనను స్థిరముగా చేసి, నిరతము నల్లరారెడు మా ప్రభువా, నిరతము నల్లరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, వింతల కృపాముదియగు దేవా, వింతల కృపాముదియగు దేవా, ఎంతయో నిన్ను
విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీ సత్యసంధత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్యసంధత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా. మరువగలేమి మధుర ప్రేమ, మరువగలేమి మధుర ప్రేమ. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత. వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై. క్రోత్తగా ప్రతిదినము యేసు ప్రభో, క్రోత్తగా ప్రతిదినము యేసు ప్రభో. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. మనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు. మనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు. వనరుగా కాపాడును పదిలముగా, వనరుగా కాపాడును పదిలముగా. దినదినమును నిందారహితముగా, దినదినమును నిందారహితముగా. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. పరిపూర్ణముగా ప్రభలునుగాక, పరిపూర్ణముగా ప్రభలునుగాక. పరివిధముల ప్రభు సంగములో, పరివిధముల ప్రభు సంగములో. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించేను. సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి మన జీవితాలను మనము వాక్య వెలుగులో పరిశీలించుకొని ప్రభుకి ఇష్టముగా, ప్రభు సమీపస్థులముగా చేయబడినట్లు ప్రభు మనకి సహాయపడునుగాక.
అందునిమిత్తమై దేవుని వాక్యంలో నుండి బైబిల్ స్టడీ కొరకాయ మన వాక్య ధ్యానాంశమైన యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుంటాం. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 17-18. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను మనమందరం కలిసి చదువుతాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుని వాక్యంలో చదవబడిన భాగాన్ని ప్రభు మన కొరకై దీవించునుగాక. భక్తుడైనటువంటి ఏలియా జీవితాన్ని గురించి యాకోబు భక్తుడు రాస్తూ వచ్చినాడు. యేసువారి సహోదరుడైన యాకోబు ఈ పత్రిక రాస్తూ యాకోబు చాలా విషయాలను ప్రస్తావిస్తూ అందులో ఏలియా ప్రస్తావన కూడా తాను చూపగలిగి తాను ఒక శ్రేష్టమైన మాటను తాను మాట్లాడుతూ వచ్చినాడు. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము నుండి 3.5 సంవత్సరాల వరకు వర్షం పడలేదని, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిందని, భూమి తన ఫలమిచ్చిందని తాను ప్రార్థించినాడు. చెప్పి ఈ మనుషుడు ఇలా చేయగలిగిన వాడు మనం ఎందుకు చేయలేము అన్నట్లు మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడు అని ఆయన గురించి మాట్లాడుతూ వచ్చిన వాడేంటున్నాడు. అవును, మన వంటి స్వభావం ఉన్నటువంటి మనుషుడైనప్పటికీ గొప్ప కార్యములు చేయగలిగినాడు. విస్తారమైన కార్యములు ప్రభు మహిమార్థంగా ఈ భూమి మీద జరిగించిన ప్రవక్త ఏలియా ప్రవక్త అని గత వారాలలో మనము ధ్యానం చేస్తూ వచ్చిన వారమేంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధి యొక్క గ్రహింపు కలిగిన ప్రవక్త, కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నటువంటి ప్రవక్త, దేవునికి విధేయత చూపినటువంటి ప్రవక్త, తిరిగి ఆ మనుషుడు కెరీతు దగ్గర ఎందుకు ఉండవలసి ఉందో ఆ విషయాలు కూడా ధ్యానించట్లో ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. కాకుల చేత అద్భుతంగా పోషించబడినటువంటి ప్రవక్త, వాగు ఎండిపోయినప్పటికీ దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రవక్త, తిరిగి ఆ మనుషుణ్ణి దేవుడు తన యొక్క వాక్కును పంపి దేవుని యొక్క వాక్కునిచ్చి తన వాక్కు ప్రత్యక్షమై దేవుడు ఏలియా ప్రవక్తను సారేపతుకు వెళ్ళమని చెప్పుట. సారేపతు అంటే అర్థమేంటి, సారేపతులో ఉన్న విశేషత ఏంటి అనే విషయాన్ని గత వారంలో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఇది మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారం అంటున్నాం. ఏమిటా విషయం అంటే యోహాను మొదటి రాజుల గ్రంథము 1 Kings చాప్టర్ 17, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతాం. 9వ వచనాన్ని చదువుకుంటాం. 9వ వచనము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుతాం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ప్రభు చెప్పాడు ఏలియాకు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ఏలియా నీవు వెళ్ళి సీదోను పట్టణ సంబంధమైన సారేపతి అనే ఊరికి పోయి అచ్చట ఉండుము అని దేవుడు సెలవిచ్చినాడు. సారేపతి అనే ఊరికి వెళ్ళు, అది ఎక్కడుంది? సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారేపతి అనేటువంటి పట్టణానికి నీవు వెళ్ళి అక్కడ నీవు ఉండు అని దేవుడు సెలవిచ్చినాడు. సెలవిచ్చుడు ద్వారా ఏలియా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళే ముందు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, అక్కడ నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని అని చెప్పాడు. నేను సెలవిచ్చాను, ఒక విధవరాలకి నేను సెలవిచ్చాను. కాబట్టి విధవరాలకి నేను సెలవిచ్చాను, అక్కడ ఒక విధవరాలకి నేను సెలవిచ్చాను. అక్కడెవరన్నా ఒక పెద్ద ఆఫీసర్కి సెలవిచ్చినాడా, లేకపోతే ఒక భూస్వామికి సెలవిచ్చినాడా, లేకపోతే ఒక గొప్ప ధనవంతునికి సెలవిచ్చినాడా? కాదు, ఒక విధవరాలకి సెలవిచ్చి తిని. నిన్ను పోషించుటకు ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని అని ప్రభు స్పష్టముగా ఏలియాకు సెలవిచ్చినాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో ఉండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటా మాట అంటే, దేవుడేమో సెలవిచ్చాను అంటాడు, నేను సెలవిచ్చి తిని అంటాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనేమో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఉదాహరణకు సెలవిచ్చుట అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పాను వాళ్ళకు, ఉదాహరణకు మనం ఇక్కడే మనం చదువుతాం ఏమని, నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. కాకోలములకు ఆజ్ఞాపించినాడు కాబట్టే
కాకోలములు ఉదయము సాయంత్రము ప్రతిదినము రొట్టెను మాంసమును తీసుకొని వచ్చి ఏలియా ఇచ్చినాయి. కాబట్టి ఏలియాను పోషించినాయి. దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించినాడు గనుక ఇప్పుడు నేను సెలవిచ్చి తిని, అంటే నేను చెప్పాను. ఎవరికి చెప్పాను? అక్కడ ఉన్న ఒక విధవరాలకి చెప్పాను. నిన్ను పోషించినట్లుగా అని దేవుడు సెలవిచ్చాడు. సెలవిచ్చినప్పుడు ఈయన సారేపతి అనే ఊరికి వెళ్ళాడు, ఆ పట్టణానికి వెళ్ళాడు, ఆ గవిని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆమె ఉంది, ఆమెతో సంభాషణ చేశాడు. సంభాషణ చేసినప్పుడు మాట్లాడుతున్నాడు. అమ్మా కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. తీసుకురావడానికి వెళ్తుంటే ఒక అప్పం తీసుకురమ్మా అన్నాడు. అప్పం తీసుకురమ్మా అన్నప్పుడు ఆమంటుంది, మీరేనా? దేవుడు సెలవిచ్చాడు మిమ్మల్ని పోషించమని, మీరేనా వచ్చింది? అయితే మా ఇంటికి రండి, మాతో ఉండండి అనాలి. దేవుడు సెలవిస్తే అలా చెప్పాలి. కానీ దేవుడు సెలవిచ్చాడు అని ప్రభువే చెప్తున్నాడు. కానీ ఆ మనిషిని మాత్రం అంటలేదు. అలా ఆమె ఏమంటుందో తెలుసా? ఎవరో కొత్తోడిలాగా చూస్తుంది. కొత్తోడే అనుకోండి, కానీ ఏమీ తెలియనట్టుగా. ఎవరైనా మంచినీళ్ళు అడిగాడు, మంచినీళ్ళు ఇద్దామని లేదు, ఎంత భాగ్యం అనుకొని అప్పమివ్వమ్మా అని అంటే అప్పుడు ఆమె అంటుంది, 2 అప్పాలు అవుతాయి, పుల్లలు ఏరుకొని అవి కాల్చుకొని నేను నా బిడ్డ చనిపోదామని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? నేను చెప్పినట్లు నువ్వు వెళ్ళి మొట్టమొదటి ఒక అప్పం నాకు తీసుకొస్తారా ఎవరైనా? అసలు దేవుడు సెలవిస్తే ఈ ఆర్గ్యుమెంట్ అంత అవసరమా? దేవుడు సెలవిస్తే మీరేనా? దేవుడు చెప్పాడు నాకు రాత్రి కళలోనో దర్శనంలోనో, లేకపోతే ఏదో ఒక స్వరం వినపడింది, ఒక ఆయన వస్తాడు, ఆయన ఒంటె రోమం వస్త్రము కలిగిన వాడు, మరి ఆయన ఇలా ఉంటాడు, ఇలాంటి వస్త్రధారణ ఉంటుంది ఆయనకి, కాబట్టి ఇలాంటి వ్యక్తి వస్తాడు, ఆయన నువ్వు ఇంట్లో చేర్చుకో, నీకు తొట్టులో పిండి అయిపోదు, నువ్వు బుడ్డిలో నూనె అయిపోదు, మీరిద్దరు అనేక దినాలు భోజనం చేస్తారు, నేను సెలవిచ్చాను కదా నువ్వు పాటించు అని చెప్పాలి. ఈ దేవుడు చెప్తే ఆమె నేరుగా తీసుకెళ్ళిపోయేది, ఏలియాని ఇంట్లో చేర్చుకునేది, ఆతిథ్యం ఇచ్చేది. కానీ మరి దేవుడు సెలవిచ్చానంటాడేంటి? ఉదాహరణకి ఎవరైనా విశాఖపట్నం నుండి ఫోన్ చేసి, అన్నా పలానా ఆయన వస్తాడు, 5 దినాలు మీ దగ్గర ఉంటాడంట, 1 వీక్ ఉంటాడంట, ఆయన ఏదో ఆఫీస్ పని మీద వస్తున్నాడు, మందిరంలో ఉంటాడంట, కాబట్టి కొద్దిగా అతను మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అన్నోళ్ళు ఫోన్ చేసినారనుకోండి విశాఖపట్నం నుండి, అన్న ఇమానుయేల్ స్టీఫెన్ అన్న ఫోన్ చేస్తే అప్పుడు మేము ఏం చేస్తాము, సర్లే అని చెప్పి వాళ్ళని చేర్చుకొని 5 days లేకపోతే 6 days ఆయన పని అయ్యేంత వరకు ఇక్కడ నుండి ఆయన పని అయిన తర్వాత ఆయన వెళ్తాడు. ఇది వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు సెలవిచ్చినప్పుడు, ఆ సెలవిచ్చిన దాన్ని బట్టి మనం ఇక్కడ చేస్తాం. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ చెప్పిన దాన్ని మనం జరిగిస్తాం. ఇప్పుడు దేవుడు అంటాడు నేను సెలవిచ్చానంటే ఆమెమో ఎవరో ఎరగనట్టు చూస్తుంది. ఎవరిని? ఏలియాని. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం రండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె ఆయన వేడుకున్నాడు ఆమెను. 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఒక రొట్టె ముక్క తీసుకురమ్మా అన్నాడు. 12వ వచనం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తినెను. కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వచ్చినానని చెప్తుంది. అంటే చావకమునుపు నేను నా బిడ్డ చావకమునుపు ఆ 2 అప్పములు తినేదాని కొరకు ఆ అప్పములు కాల్చుకోవడానికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చినాను నేను అని చెప్తాను. అప్పుడు దానికి ఆయన ఏమంటాడు? రండి ఆ మాట చదువుతాం. 13వ వచనం. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇక్కడ ఈయన బ్రతిమలాడాల్సి వచ్చింది. ఏమని? భయపడొద్దమ్మా, అమ్మా నువ్వు భయపడొద్దు, ఆ పిండి ఉందన్నావు కదా, అందులో మొదట నాకు ఒక అప్పం తీసుకురా, మొట్టమొదట నాకు ఒక అప్పం తీసుకురా, చిన్నప్పం తీసుకురా. మీరు పెద్ద అప్పాలు తీసుకోండి, అందులో కొద్దిగా చిన్నప్పం నాకు తీసుకురా. చిన్నప్పం నీళ్లతో పాటు చిన్న అప్పము కూడా నాకు తీసుకురా.
ఇంతగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఈయనకి? దేవుడు సెలవిస్తే ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు, ఈ బ్రతిమలాట ఎందుకు, నాకు ఒక అప్పం తీసుకురా అంటం ఎందుకు? దేవుడు సెలవిచ్చినాడు నీ గురించి, దేవుడు నాకు చెప్పాడు మీ గురించి, రండి ఇంటికి వెళ్దాం అని నేరుగా చెప్పాలి కదా. ఆ మనుషుడిని ఇంటికి తీసుకువెళ్ళాలి కదా, అతనికి బస్సు ఏర్పాటు చేయాలి కదా, ఆమె ఇంట్లో అతను చేర్చుకోవాలి కదా. కానీ చేర్చుకోలేదు. కానీ ఏలియా ప్రవక్త ఈ మాటలు చెప్పినప్పుడు తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదని తర్వాత ధ్యానాల్లో మనం చూస్తాం. మనందరూ తెలిసిందే అయిపోలేదు అనే సంగతి మనకు తెలుసు. అనేక దినములు వాళ్ళు భోజనం చేయొచ్చు వచ్చిరి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి అనేక దినాలు వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఈరోజు మనము ధ్యానించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు సెలవించాడు అంటే ఏంటి? దేవుడు సెలవిచ్చుట అంటే ఏంటి? దేవుడు సెలవిస్తే ఏం జరుగుతుంది? దేవుడు సెలవిచ్చుట ఎట్లు, ఎలా సెలవిస్తాడు? దేవుడు ఎలా సెలవిస్తాడు? దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తాడు, స్పష్టంగా తెలియజేస్తారు. మన ఈ మధ్య ఒక వర్తమానం విన్నాం. ఏంటి ఆ వర్తమానం అంటే, భక్సింగ్ గారు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఒక 5 రూపాయల నోటు దొరికింది, అక్కడ కనపడితే ఆ నోటు చూశాడు, కొత్త 5 రూపాయల నోటు. ఆ నోటు తీసుకొని భక్సింగ్ గారు అడుగుతున్నాడంట, ఈ నోటు ఎవరైనా పోగొట్టుకున్నారా? ఎవరైనా ఈ నోటు పోగొట్టుకున్నారా? ఈ 5 రూపాయల నోటు ఎవరైనా పోగొట్టుకున్నారా అని అడిగితే ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ప్రభువా ఏంటి నోటు అంటే, నువ్వు ఇట్లా ఈ వీధికి తిన్నగా వెళ్ళు, అటు ప్రక్కకు జరుగు, ఆ ప్రక్క తిరుగు, అక్కడ ఒక వృద్ధురాలు ఉంటుంది, ఆమెకు విధవరాలు ఉంటుంది, ఆమెకు ఈ 5 రూపాయల నోటు ఇవ్వు అని చెప్పినాడంట. సరే భక్సింగ్ గారు వెళ్ళి అలాగే తిన్నగా వెళ్ళి ఆ ప్రక్కింటికి వెళ్తే విధవరాలు ఉంది, ఆమెకి 5 రూపాయల నోటు ఇస్తామంటుంది. రాత్రే నా భర్త నా కళ్ళలోకి వచ్చి, ఇదిగో భక్సింగ్ అనే ఒక ఆయన వస్తాడు, నీకు 5 రూపాయల నోటు ఇస్తాడు అని నాకు చెప్పాడు. ఇలా సెలవిచ్చినప్పుడు ఇట్లా స్పష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, నేను సెలవిచ్చిదని అంటాడు, కానీ ఈమెమో నాకెవ్వరు ఏం చెప్పలేదు అన్నట్టుంది. ఆమె ప్రవర్తన చూస్తే, ఆమె సంభాషణ చూస్తే, ఆమె విధానం చూస్తే నాకెవ్వరేం చెప్పలేదు, నీ గురించి కూడా నాకేం చెప్పలేదు అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు సెలవిచ్చుట అంటే ఏంటి మరి? ఇదే ఈరోజు మన ధ్యానం. సెలవిచ్చుట అంటే ఏమిటి? సెలవిచ్చుట అంటే ఏం చేస్తాడని దేవుడు సెలవిచ్చుట ద్వారా దేవుడు ఏ విధాలుగా పనిచేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానించే వారమైంటున్నాం. సెలవిచ్చుడు ద్వారా అనగా దేవుడు ఎట్లా పనిచేస్తాడనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునే వారమైంటున్నాం. అందుకే మొట్టమొదటిగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని కోరుతుంటున్నాను. ఏంటా విషయము అంటే, దేవుడు సెలవిచ్చే మాటలు ఎలాంటివి? దేవుడు సెలవిచ్చాడు అనుకోండి, అవి ఎలాంటివి, అవి ఎలాంటి మాటలై ఉంటాయి అనే విషయాలను మొట్టమొదటి మనం చూస్తాం. రండి, మొట్టమొదటిగా దేవుడు సెలవిచ్చిన మాట ఎలాంటిది చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, డ్యూటరానమీ చాప్టర్ 8 verse 3, 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు ఏమవుతారు? బ్రతుకుతారు. దేవుడు సెలవిచ్చే మాట జీవమిచ్చేది. దేవుడు సెలవిచ్చే మాట మానవుణ్ణి బ్రతికించేది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది మానవుణ్ణి బ్రతికించేది. దేవుని మాటలు బ్రతికించేవి. అందుకనే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషులు ఏమవుతారు? జీవిస్తారు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం చదివాం, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన మనుషులు ఏమవుతున్నారు? బ్రతుకుదురు అని వ్రాయబడింది. దేవుని మాట బ్రతికించే మాట. రెండవదిగా దేవుని మాట ఎలాంటి మాట? రండి చదువుతాం. దేవుని వాక్యములో నుండి కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 8వ వచనం. Psalm 105 verse 8. కీర్తన 105:8, 8వ మాట. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఆయన సెలవిచ్చిన మాట ఎంతకాలము? ఆయన సెలవిచ్చిన మాట ఎంతకాలము? 1000 తరాలు, 1000 తరములు అని
దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. 1000 తరాల వరకు దేవుని మాట ఉంటుందంట. రండి ఆ మాటనే చదువుతాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. ఇంకా స్పష్టంగా ఆ మాటని ఇక్కడ మనం చదువుతాం. మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 16 verse 18. మొదటి దినవృత్తాంతాలు 16-18. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. ఎన్ని తరాల వరకు? 1000 తరాల వరకు ఆయన సెలవిచ్చిన మాట నిలబడుతుంది. 1000 తరాలు. కాబట్టి 1000 తరాల వరకు దేవుని మాట నిలబడుతుందంట. 1000 తరాల వరకు ఉంటుందంట ఆయన మాట. ఆయన మాట వలన బ్రతుకుతారు మనుషులు. ఆయన సెలవిచ్చిన మాట వలన. ఆయన సెలవిచ్చిన మాట ఎంతవరకు ఉంటుందో తెలుసా? 1000 తరాల వరకు ఉంటుంది. 1000 తరాల వరకు ఉంటుంది ఆయన మాట. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం, 1000 తరముల వరకు ఉండటమే కాదు, ఆయన మాట, ఆయన సెలవిచ్చినటువంటి మాట ఎప్పటికీ ఏమవుదో తెలుసా? తప్పిపోదు. రండి 2వ రాజుల గ్రంథము, 2 Kings చాప్టర్ 10. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. ఏలియా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పాను. కాబట్టి ఒక్క మాట కూడా తప్పిపోదు. దేవుడు సెలవిచ్చిన మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. అన్ని మాటలు దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి మాట తప్పకుండా నెరవేర్చబడవలసిందే. ప్రతి మాటను దేవుడు తప్పకుండా దాన్ని జరిగించాల్సిందే. అందుకే మనం చదువుకున్నాం, ఒకటి, దేవుని మాటలు వలన మనుషులు ఏమవుతారు? బ్రతుకుతారు. దేవుడు సెలవిచ్చిన మాట వింటే బ్రతుకుతారు. రెండవదిగా, దేవుని మాటలు ఎంతకాలం అని రాయబడింది? తరతరముల వరకు అని రాయబడింది. 1000 తరాల వరకు అని రాయబడింది. మూడవదిగా, దేవుని మాటలు ఏది కూడా ఏమవ్వదు, తప్పిపోదు. అందుకే ఆ భక్తుడు అన్నాడు ఏమని? దేవుడు సెలవిచ్చినాయటి, దేవుడు సెలవిచ్చినాయటి, దేవోక్తులలోనేది జరుగకుండగా పోలేదు, వరుసగా నెరవేరెన్. సంతసిల్లును మీ హృదయాలు, సియోను మహిమ జూచి, కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాటల్లో ఏది తప్పిపోలేదంట. ప్రతిదీ దేవుడు నెరవేరుస్తూ వచ్చిన వాడే వింటున్నాడు. ఆ మాటనే దేవుని యొక్క వాక్యంలో బహు స్పష్టముగా మనం చూడగలిగే వారం వింటున్నాం. అందుకే బైబిల్లో ఒక మాట మనం చదువుతాం. ఏంటా మాట? దేవుడు సెలవిచ్చిన ఏ మాట కూడా ఎప్పుడు తప్పిపోలేదు, అది నెరవేర్చబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాటలను దేవుడు తప్పకుండా నెరవేర్చి తీరేవాడే వింటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మాట చదువుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. ఆ విషయాన్ని గురించే 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదుకు ప్రతిగా రాజును ఇశ్రాయేలు రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి. కాబట్టి అప్పుడు తాను సెలవిచ్చినాడు. నా తండ్రి దినాల్లో, తండ్రి సమయంలో ఆయన సెలవిచ్చినాడు ఒక మాట. ఆ సెలవిచ్చిన మాట నేడు జరిగించినాడు అని సొలొమోను ప్రకటించినాడు. దేవుడు సెలవిచ్చిన మాటను నెరవేర్చేవాడు. సెలవిచ్చిన మాటను ఏం చేయవాడు? నెరవేర్చేవాడు. కనుకనే ఇంకా మనం చదువుతాం ఏమని? ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాటలే మాత్రమే కావు, గతించిపోవు. దేవుడు చెప్పిన మాటలు ఏమి గతించిపోయేవి కావు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది, జరిగి తీరుతుంది. అందుకే దేవుడు సెలవిచ్చిన మాటలు ఎంతో శ్రేష్టమైనవి. ఈనాడు దేవుడు సెలవిచ్చిన మాటలు ఇలా ఉన్నాయి, దేవుని సెలవిచ్చిన మాటలు ఇలాంటివి అయినప్పుడు దేవుడు సెలవిచ్చాడనుకో ఏం జరుగుతుంది? ఈరోజు అదే మన ధ్యానం.
దేవుడు సెలవిస్తే ఎలా జరుగుతుంది? దేవుడు సెలవిచ్చుట అంటే ఎట్లా, ఏమిటి? దేవుడు సెలవిచ్చుట అంటే ఏమిటి? దేవుడు సెలవిచ్చుట అంటే ఏమిటి అంటారేంటి? దేవుడు సెలవిచ్చుట అంటే సెలవిచ్చుటేగా. ఇంకా ఏంటంటే దేవుడు సెలవిచ్చుటంటే సెలవిచ్చుటే అయితే ఈ మనాలి, రండి దేవుడు నాకు చెప్పాడు, మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉందిరి కానీ రండి అని తీసుకుపోవాలి. కానీ తీసుకెళ్ళలేదు. ఏమి ఎరగనట్టుగా మాట్లాడుతుంది ఆవిడ, ఏమి తెలియదు ఆమెకి. మరి దేవుడు సెలవిచ్చినట్టంటే ఏంటి? దేవుడు సెలవిచ్చినట్టంటే ఏంటి? విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ విషయము అంటే, దేవుడు సెలవిచ్చినట్టు అంటే ఏంటి అర్థం అంటే, దేవుడు ఏలియాకి చెప్పాడు, నేను సెలవిచ్చాను వెళ్ళు అని. నేను వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఆ విషయము? సారేపతు ఊరని మనం చెప్పుకున్నాం. ఊరు కాదు, అదే పట్టణం. పట్టణపు గవిని దగ్గరకు వచ్చినప్పుడు, పట్టణపు గవిని, ఈ పట్టణపు గవిని దగ్గరకు వచ్చినప్పుడు ఆ పట్టణములో ఒక్క విధవరాలే ఉంటుందా? సారేపతి అనే పట్టణములో ఒక్క విధవరాలే ఉంటుందా? ఎంతోమంది విధవరాలు ఉంటారు. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఆ పట్టణంలోకి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వీధికి వెళ్ళి, విధవరాలెవరు, దేవుడు చెప్పిన విధవరాలెవరు, దేవుడు ఏ విధవరాలింటికి నన్ను పంపించినాడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధవరాలు ఎవరు అని ఈయన కనిపెట్టాలి. ఈయన వెతకాలి, వెతుకులాట ప్రారంభించాలి. వెతుకులాట ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఏలియా ప్రవక్త వెళ్ళాడు, పట్టణపు గవిని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు సెలవిచ్చాడు గనక దేవుడు ఏలియా వెతకకుండా, ఏలియాను వెతికించకుండా నేరుగా ఏలియా ఎంటర్ అవ్వగానే ఆయనకి ఎదురుగానే ఒక విధవరాలు కనబడుతుంది. అంటే దేవుడు సెలవిచ్చాడు అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు సెలవిచ్చాడంటే అర్థమేంటో తెలుసా? ఆ విధవరాలని ప్రేరేపించి దేవుడు పుల్లలు ఏరుకున్నట్లుగా గవిని దగ్గర పెట్టాడు. పుల్లలు ఏరుకునేటట్లుగా గవిని దగ్గర పెట్టాడు. గవిని దగ్గర పెట్టుట ద్వారా గవిని దగ్గరకు వచ్చి ఆ గవిని దగ్గర పుల్లలు ఏరుకుంటుంది. పుల్లలు ఏరుకున్నట్టు వలన ఎంట్రవగానే ఏలియాకు మొట్టమొదట విధవరాలు కనపడింది. అంటే ఆ పట్టణమంతా వెతికి 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 వేసారిపోవలసినటువంటి పరిస్థితి, విధవరాలు ఎవరో అని కనుగొనాల్సిన పరిస్థితి. నీ దేవుడు సెలవిచ్చాడంటే, నీ దేవుడు నీ పక్షంగా ఉండి నీకు ఒక మాట ఇచ్చాడంటే, నీ దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడంటే, ఆ వాగ్దానం నెరవేర్చుట్లో ఆయన ఎంతో ఎంతో నమ్మకంగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏలియా ప్రవక్త కెరీతువాగు దగ్గర నుండి బయలుదేరి సారేపతి అనే పట్టణానికి వచ్చినప్పుడు, ఆ మాట నేను చదువుతున్నాను, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయము 10వ వచనం చదువు. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా పట్టణపు గవిని దగ్గరకు వచ్చినాడు. ఈ పట్టణపు గవిని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడే ఉంది ఆవిడ. అంటే ఆమె విగ్రహారాధికురాలు, ఆమె బయలు ప్రవక్త, బయలు దేవతను పూజించేటువంటి ప్రాంతపు ప్రజలు, వాళ్ళు బయలు దేవత ఆరాధనతో ఇమిడిపోయిన పరిసరాలు కలిగినటువంటి ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో ఉన్న ఒక విధవరాలు దేవుని చేత ప్రేరేపణ పొంది, దేవుడు ఆమె మనసులో ప్రవేశించి ఆమెను ప్రేరేపించి గవిని దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమె హృదయంలో ఉన్న తలంపు ఏంటో తెలుసా? ఈ తలంపును ఆమెలో కలిగించినాడు దేవుడు. ఏంటా తలంపు? కొంచెము పిండి, కొంచెము నూనె ఉంది, పుల్లలు ఏరుకొస్తే, కట్టెలు ఏరుకొని వస్తే, పుల్లలు ఏరుకుంటే ఆ పుల్లలతో ఈ అప్పములు కాల్చుకొని తిని చనిపోదాము అనే భావన ఆమెలో కలిగి, ఆ భావన చేత ఆమె అక్కడికి నడిపించబడింది. అంటే ఈ గవిని దగ్గరకు ఆమెను తీసుకొచ్చింది ఎవరు? ఈ గవిని దగ్గరకు ఆ విధవరాలని తీసుకొచ్చింది ఎవరు? దేవుడు సెలవిచ్చాడు అంటే అర్థమేంటో తెలుసా? నేరుగా డైరెక్ట్గా సెలవిచ్చే కొన్ని సందర్భాల్లో కొన్ని పర్యాయాలు నేరుగా వాళ్ళకి సెలవిస్తాడు, కొన్ని పర్యాయాలు ఆయన వారిలో ఉండి పనిచేస్తాడు. అందుకే ఆమె హృదయంలో ఒక ప్రేరేపణ ఇచ్చినాడు, తీసుకొచ్చి గవిని దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఈ గవిని దగ్గర ఆమె ఉంది. ఏలియా వెళ్ళగానే విధవరాలు. ఏలియా అనుమానించలేదు. ఏలియా వెళ్ళగానే ఆమెను అడిగేశాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అని. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. ఈ విధవరాలేనా నన్ను పోషించేది? ఈ విధవరాలేనా నన్ను పోషించేది? ఈ విధవరాలు కాదా? దేవుడు చేసే కార్యాలు ఏలియాకి బాగా తెలుసు.
దేవుడు చేసేటువంటి కార్యాలు ఏలియా ఎరుగును. అందుకే అనుమానం లేకుండా ఈ విధవరాలో కాదు ఇంకొక ఆమెమో అని ఆ విధంగా తాను అనుమానపడకుండా ఆ విధవరాలనే డైరెక్ట్గా అడిగేసినాడు. ఈమె అయి ఉంటుంది. అందుకే దేవుడు నేను ఇక్కడ రాగానే నేరుగా నా కొరకే వచ్చినట్టు, నన్ను ఆహ్వానించడానికి వచ్చినట్టుగా ఆమె గవిని దగ్గరే కాచుకొని ఉన్నది, పొలలేరుకుంటా కనబడుతుంది, ఈమె అనుకుంటా అని మొట్టమొదట ఒక ప్రశ్న సంధించినాడు. అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా, నీళ్ళు తీసుకొస్తావమ్మా. ఆ మాటకి ఆమె నీళ్ళు తేబోతుండగా ఇంకా ఏం తడవ చేయలేదు, ఈమె అని అంటున్నాడు. అమ్మ ఒక్క చిన్న అప్పం కూడా తీసుకురమ్మా, చిన్న అప్పం తీసుకురమ్మా. ఇలాగూ ఏలియా ప్రవక్త కొరకై దేవుడు సెలవిచ్చిన విధవరాలుగా దేవుడు ఏలియా కొరకు అదంతా వెతకకుండా దేవుడు గవిని దగ్గరే తీసుకొచ్చి పెట్టినాడు ఆ విధవరాలని. అంటే దేవుడు సెలవిచ్చుటంటే ఇలా ఉంటుంది. ఇదే విషయాన్ని ఈరోజు బైబిల్లో కొన్ని లేఖనాలను దేవుడు సెలవిస్తే ఎలా ఉంటుంది, దేవుడు సెలవిస్తే ఎలా పని జరుగుతుంది, దేవుడు సెలవిస్తే ఎలా దేవుడు పూనుకుంటాడు, దేవుడు సెలవిస్తే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి అనే విషయాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, దేవుడు సెలవిచ్చినాడు కనుకనే పట్టణంలో ఉండే స్త్రీని దేవుడు గవిని దగ్గరికి తీసుకొచ్చినాడు. ఎవరి కొరకాయ్? ఏలియా కొరకాయ్. ఏలియా కొరకాయ్ పట్టణంలో ఉండే ఒక స్త్రీని, ఒక విధవరాలని దేవుడు గవిని దగ్గరకు తెచ్చినాడు. అర్థమేంటో తెలుసా? సెలవిచ్చాడు. సెలవిచ్చుటంటే ఇదే. ఇట్లనే దేవుడు సెలవిస్తాడు. ఆమెకి సెలవిచ్చినాడు దేవుడు. లేకపోతే ఒక మెరుపులాగా దేవుడు ఆమె కళ్ళ ఎదుట ప్రత్యక్షమై, ఆమె గదిలో ప్రత్యక్షమై, ఇదిగో రేపు ఒక ఆయన వస్తాడు, ఆయన ఇలా ఉంటాడు, ఆయన ఇంట్లో చేర్చుకొని దేవుడు చెప్పడా ఆమెకి. కానీ ఆమె హృదయంలో పనిచేసి ఆమెను దేవుడు తీసుకొచ్చినాడు. ఎందుకు ఇట్లా చేసినాడు దేవుడు? స్పష్టంగా ఒక మాట చెప్పేస్తే పోయేది కదా, కాకులకు చెప్పేసినట్టుగా ఈమె కూడా చెప్పేస్తే పోయేది కదా. అట్లా చెప్పడు దేవుడు. ఎందుకు చెప్పడు? అట్లా ఎందుకు చెప్పడు దేవుడు? అలా చెప్పకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క నిర్ణయాలు వేరు, దేవుని తలంపులు కూడా వేరు. ఒక సంగతి నేను మీకు చెప్తాను, చాలా అద్భుతమైన విషయం అది. ఏంటదంటే, అంతఃపురములో తర్ఫీదిచ్చి అరణ్యానికి పంపించినాడు ఒక వ్యక్తిని. అరణ్యములో తర్ఫీదిచ్చి అంతఃపురానికి తీసుకొచ్చినాడు ఒక వ్యక్తి. అంతఃపురములో పెంచి పెద్ద చేసి అరణ్యంలో గొర్రెలు మేపించినాడు మోషేని. అడవులెమ్మట గొర్రెలను మేపుకుంటా సౌలు చేత తరమబడుతూ అరణ్యములో ఎడారుల్లో తిరుగుతా ఉన్న దావీదుని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టాడు. ఆయనే అంతఃపురంలో ఉండి ఎడారికి పంపిస్తే ఎడారిలో ఉండి మనిషిని అంతఃపురంలోని తీసుకొచ్చినాడు. ఇట్లా ఉంటాయి దేవుని కార్యాలు. మనం ఊహించినట్టు ఉండవు. దేవుని కార్యాలు చాలా అద్భుతమైన కార్యాలు. అందుకే ఏలియా కొరకాయ్ ఆ విధవరాలకి ఏం సెలవిచ్చినట్టు దేవుడంటే, ఒకటి ఏం సెలవిచ్చినట్టు అనగా, ఆమె పట్టణములో ఉండే ఆవిడ ఆ సమయానికి ఏలియా కొరకు వెల్కమ్ అన్నట్లుగా అక్కడ తీసుకొచ్చి పెట్టినాడు. ఎవరిని? విధవరాల్ని గవిని దగ్గర పెట్టాడు. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. ఏలియా ఫస్టే దేవుడు ఏర్పాటు చేసినాడు. ఏలియా కూడా తెలుసు నా దేవుడు ఇలాగే చేస్తాడు అని. రెండో విషయం, రెండే రెండు అప్పములు. ఈ 2 అప్పములు కలిగిన పిండి నూనె మాత్రమే ఉంది. ఎందుకంటే ఎన్ని అప్పాలు అవుతాయో కూడా, ఎన్ని అప్పములు అవుతాయో కూడా ఎప్పటి నుండో అప్పాలు వేసుకొని తినే వాళ్ళకు తెలుసు ఎన్ని అప్పాలు అవుతాయో. ఇవాళ మనం కూడా చెప్పొచ్చు, ఈ పిండి 20 ఇడ్లీలు అవుతుంది, 20 ఇడ్లీలు అవుతాయి. ఈ పిండి 20 దోశలు వస్తాయి. కాబట్టి 5 ఉన్నారు, 5 4 20 దోశలు అయిపోతాయి, సరిపోద్ది అని చెప్పి వాళ్ళు అంచనా ఉంటుంది ఇంట్లో వంట చేసే వాళ్ళకు. అలాగే ఈమె కూడా అంది. ఈమె అన్నమాట కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే 5 కొంచెం పిండి కొద్ది 2 అప్పాలు అవుతాయి, అంతకుమించి ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు ఏలియా ప్రవక్త అక్కడ తీసుకొస్తే, ఏలియా ప్రవక్త అన్నాడు, ఒక అప్పం తీసుకురమ్మా, ఒక చిన్న అప్పం తీసుకురమ్మా అంటే చెప్పేసింది ఆమె. ఉన్నట్టు చెప్పేసింది. 2 అప్పాలు అవుతాయి, నేను నా కొడుకు తిని చచ్చిపోతాను, అంతకుమించి మా దగ్గర లేవు, అంతకుమించి మా దగ్గర లేదు ఇంకా అని ఉన్నట్టు చెప్పేసి ఏంటయ్యా ఆహారం లేక మేము చస్తుంటే నువ్వు వచ్చి మా మీద పడుతున్నావు, మా మీద ఆధారపడతావేంటి, మేమే రేపు చచ్చిపోవాలనుకున్నాం అని ఇలా అనలేదు ఆవిడ. ఆమె చక్కగా చెప్పింది. ఆ మాట చెప్పినప్పుడు
ఏలియా ప్రవక్త అన్నాడమ్మా, నువ్వు వెళ్ళి మొట్టమొదటి నాకు అప్పం తీసుకురా, దేవుడు సెలవిస్తున్నాడు, నీకేం తక్కువ కాదు, భయపడొద్దు, దేవుడు చెప్పాడు ఇట్లా, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పినప్పుడు, ఇలాంటి విషయాలు ఎన్నో చూసాములయ్యా, అయినా నేను తినకుండా ఎట్లా ఇవ్వను, నా కొడుకు తినకుండా ఎట్లా ఇవ్వను, కాబట్టి ఇవ్వను, నా వల్ల కాదు అని చెప్పలేదు. ఏం చెప్పిందో తెలుసా? కరెక్ట్గా ఏలియా ప్రవక్తని ఇంటికి తీసుకువెళ్ళింది. ఇంటికి తీసుకువెళ్ళి అప్పమును తీసుకుని అప్పమును చేసి మొట్టమొదటి అప్పాన్ని ఎవరికి ఇచ్చింది? దైవజనుడికి ఇచ్చింది. అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు సెలవిచ్చాడు అంటే, దేవుని ఎరగని ప్రజల్లో కూడా దేవుడు సెలవిచ్చాడు అంటే, వాళ్ళు కఠిన హృదయం కలిగిన వాళ్ళైనా, విగ్రహారాధన కలిగిన వాళ్ళైనా, వాళ్ళు దుర్మార్గమైనటువంటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారైనప్పటికీ దేవుడు సెలవిస్తే వాళ్ళ హృదయాలు తెరవబడతాయి, వాళ్ళు విధేయత చూపిస్తారు. ఇప్పుడు ఆ విధవరాలు విధేయత చూపించింది. ఎవరికి? ఏలియాకు. దేవుని మాటకు విధేయత చూపించింది. విధేయత చూపి మొట్టమొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. మొట్టమొదటి అప్పం ఆయనకి ఇచ్చింది. ఏలియాను చేర్చుకుంది. అనేక దినాలు వాళ్ళు పోషించబడుతూ వచ్చినారు. ఎందుకు ఏలియాని ఆమె చేర్చుకుంది? ఏలియాని ఆ అప్పం ఇచ్చిన తర్వాత ఇంకెళ్ళిపోమనలేదు. సరే తినేసావు కదా వెళ్ళిపో అనలేదు. అనేక దినములు ఏలియా ఇంట ఉండేవారు భోజనము చేయొచ్చుండే అనే మాట మనం చదువుతాం. ఎందుకు అనే దాని గురించి తర్వాత ధ్యానాల్లో మనం ధ్యానం చేస్తాం. ఎందుకు ఏలియాని ఆమె చేర్చుకుంది అనే విషయాన్ని తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుడు సెలవిచ్చాడు అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు ఆమెను గవిని దగ్గరికి తీసుకొచ్చుట. దేవుడు సెలవీయకపోతే ఆమె ఎట్లా వస్తుంది? దేవుడు ఆమె హృదయంలో కార్యం చేయకపోతే ఆమె ఎట్లా వస్తుంది లోపలికి? రెండో విషయాన్ని చెప్తున్నాను. రెండో విషయము, ఆమె అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఖండితంగా చెప్తారు, మా దగ్గర లేవు. పూర్వదినాలలో పల్లెటూళ్ళల్లో గ్రామాల్లో వాళ్ళు పక్కింటికి ఇంట్లో బియ్యం అయిపోతే పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళ బియ్యం అడుగుతారు. అమ్మ కొంచెం బియ్యం ఉంటే ఇవ్వు, 1 కేజీయో 2 సోళ్ళలో లేదా 2 డొక్కలో బియ్యం ఇయ్యమ్మా అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మాకు 2 డొక్కలే ఉన్నాయి, ఈరోజు వండుకుంటే రేపటికి మాకు ఉండవు అని వాళ్ళు ఇవ్వరు. ఇంకా ఎందుకని? వాళ్ళకి లేకుండా వాళ్ళకు ఉన్నది ఏదైతే ఉందో అది వాళ్ళకి సరిపోయినప్పుడు వీళ్ళకి ఇవ్వరు. ఎక్స్ట్రా ఉంటే ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఇంతవరకు. కాబట్టి ఇప్పుడు అలాగూ ఈమె దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉందా? లేదు. లేకపోయినా ఇవ్వటానికి ఇష్టపడింది. ఎందుకు ఇష్టపడింది? కారణము దేవుడు సెలవిచ్చినాడు, హృదయం తెరవబడింది, ఏలియాను చేర్చుకుంది, మొట్టమొదటి అప్పం ఏలియా మాటను నమ్మింది, ఏలియాకు మొట్టమొదటి అప్పం ఇచ్చింది. అందుకే దేవుడు సెలవిచ్చినాడు గనక ఈ రకంగా విధవరాల జీవితంలో దేవుడు కలగజేసినాడు. విధవరాల జీవితంలో దేవుడు సెలవిచ్చినాడు. అందుకే ఆమెను దేవుడు ఆ స్థలంలో ఉంచినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. అంటే దేవుడు సెలవిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పట్టణంలో ఉండే విధవరాలను దేవుడు గవిని దగ్గరికి తీసుకొచ్చినాడు. దేవుడు సెలవిస్తే ఏమవుతుందో తెలుసా? తనకు లేకపోయినా ఇవ్వాలి, పెట్టాలి అనే మనసును దేవుడు కలిగిస్తాడు. అలాంటి మనసు విధవరాలకు కలిగింది. అందుకే ఏలియాకు మొట్టమొదటి నా బిడ్డ సంగతి తర్వాత, నా సంగతి తర్వాత దైవజన్ ఈయన ఎవరో మరి దేవుడు చెప్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు అన్నాడు, యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడని విధేయత చూపి నమ్మి మొట్టమొదటి అప్పం ఇచ్చింది. వాస్తవంగా యెహోవా ఎవరు? యెహోవాకు మాకు సంబంధం ఏంటి? మా యొక్క రాజు ఎత్బయలు, ఆ రాజు పూజించే దేవత బయలు దేవతను మేము పూజిస్తాము. కాబట్టి మేము యెహోవా మాట వినడానికి ఆయన ఏం చేస్తాడు అని ఆమె ఏమీ ఆర్గ్యుమెంట్ చేయలేదు. మొట్టమొదట దైవజనుడి మాట విని, యెహోవా మాట విని ఆమె అప్పమిచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఇది దేవుడు సెలవిచ్చడం ద్వారానే ఇది జరిగింది, తప్పితే జరిగేది కాదు. తిరిగి మూడో విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటా మూడో విషయం? దేవుడు సెలవిస్తే ఎలా ఉంటుంది? రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు సెలవిస్తే ఎలా ఉంటుంది? దేవుని వాక్యంలో నుండి ఈ మాటను చదువుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, 1 Samuel chapter 30. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చినాడు. దేవుడు సెలవిచ్చినాడు. ఏమని సెలవిచ్చినాడు? వెళ్ళు, తరుము, నీ వారినందరూ నువ్వు దక్కించుకుంటావు అని సెలవిచ్చినాడు. మంచిదే, సెలవిచ్చినాడు. బయలుదేరినప్పుడు 600 మందితో బయలుదేరినాడు. బెసోరు వాగు దగ్గర వాగు దాటలేక
200 మంది ఆగిపోయినారు. 400 మందితో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎట్లా 400 మంది వాళ్ళేమో అమాలేకీలేమో చాలా బలమైన వాళ్ళు. ఎంత బలమైన వాళ్ళు అని చెప్పడానికి వాళ్ళు ఒక దేశాన్ని కాదు, చాలా దేశాలు వాళ్ళు జయించుకొని వచ్చినారు. 30వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాం. మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి దక్షిణ దేశం మీద పడ్డారు మరియు సిగ్లకు మీద కూడా పడ్డారు. దక్షిణ దేశాన్ని, సిగ్లకు పట్టణాన్ని జయించినారు. అంటే వీళ్ళు బలమైన సైన్యం. ఈ బలమైన సైన్యం మీదకి 400 మందితో దావీదు వెళ్తే దక్కించుకోగలడా? దేవుడైతే చెప్పినాడు నువ్వు వెళ్ళి దక్కించుకుంటావు అని. దేవుడు సెలవిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతాలు జరుగుతాయి. దేవుడు సెలవిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ప్రొవైడ్ చేస్తాడు నీ కొరకు. నీకేం కావాలో వాటన్నిటినీ అక్కడే పెడతాడు. ఎక్కడ నీకు అవసరమో అక్కడ, నీకేం అవసరమో దాన్ని అక్కడ పెడతాడు దేవుడు సెలవిచ్చినప్పుడు. ఏం ప్రొవైడ్ చేసినాడు దావీదుకి సెలవిచ్చిన దేవుడు? సెలవిచ్చిన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. సెలవిచ్చిన మాట 1000 తరాల వరకు ఉంటుందని చెప్పిన ఆ దేవుడు దావీదు జీవితంలో ఏమి ప్రొవైడ్ చేసినాడంట అంటే 2 విషయాలను ఇక్కడ మనం గమనిస్తాం. 400 మందితో వెళ్ళినా 2 విషయాలను దావీదుకు అనుకూలంగా దేవుడు చేస్తూ వచ్చినాడు. మొట్టమొదటి విషయము దేవుని వాక్యంలో 30వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాడిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగలు అన్నములు ఏమి పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూర పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు నువ్వు ఏ దేశపు వాడవు ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకీయుడినై ఒకనికి దాసునైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. నా యజమానుడు నన్ను ఐగుప్తి అమాలేకీయుడికి దాసునయ్యాను. నేను కాయిలా పడ్డాను. నా యజమానుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నా పరిస్థితి ఇది అంటే వాడికి ఆహారం పెట్టి దావీదు ఒక మాట, నాకు దారి చూపిస్తా. నా యజమానునికి అప్పగించను అంటే నేను నీకు దారి చూపిస్తా అన్నాడు. సరేదా అని చెప్పి అప్పగించనని చెప్పి దారి చూపించాడు. అమాలేకీలు ఏ మార్గం గుండా వచ్చినారో, ఏ మార్గం గుండా వెళ్ళినారో ఆ విషయాన్ని స్పష్టంగా తెలియచేయడానికి దారిని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎవరికి? దావీదుకు. వీడి కాయిలా పట్టడం ఏంటి? కాయిలా పడినప్పుడు పనివాడిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి? ఆ దాసుడు ఇప్పుడు దావీదుకు ఉపయోగపడటం ఏంటి? ఇది దేవుడు సెలవిచ్చినప్పుడు దేవుడు చేసే కార్యం ఇది. దేవుడు తన ప్రేల కొరకాయ ఇలాంటి ఏర్పాటు చేస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుతాం. సమయోచితమైన సహాయాన్ని ఆయన చేసేవాడై ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట సమయోచితమైన సహాయము దావీదు పక్షంగా దేవుడు నెరవేర్చినాడు. ఆ మనిషి అక్కడ ఉన్నాడు. ఆ పనివాడు, ఐగుప్తీయుడైన ఆ మనుషుడు, అమాలేకీయుడికి దాసుడైన ఆ మనుషుడు దావీదును నేరుగా అమాలేకీయుల యొద్దకు తీసుకువెళ్ళగలిగినాడు. అంటే దేవుడు సెలవిస్తే మార్గము కూడా చూపిస్తాడు. దేవుడు సెలవిచ్చాడనుకో, అక్కడ ఏమి ఉండాలో అది ప్రొవైడ్ చేస్తాడు. అంటే సిద్ధపరుస్తాడు. దేవుడు వాటిని నియమిస్తాడు అక్కడ. అంతేకాదు ఇంకో విషయం కూడా మనం చూస్తాం దావీదు జీవితంలో. ఏంటి ఆ విషయము? రండి 30వ అధ్యాయము ఈ మాటను చదువుకుంటాం. 16వ వచనం. తరువాత వాడు వారి దగ్గరకు దావీదు నడిపింపగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదా దేశము నుండి తాము దోచి తెచ్చిన సొమ్ముతో తొలదూకుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు ఏం చేస్తున్నారు? సలుపుచుండిరి. సొమ్ముతో తొలదూకుచు ఆటపాటలు ఏం చేస్తున్నారు? సలుపుచుండిరి. ఇలాగూ వారు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఆటపాటలు జరుపుకుంటున్నారు, తొలదూకుచు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మనుషుడు దావీదు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాడు. మొత్తం వాళ్ళందరినీ హతము చేసి దావీదు విస్తారమైన ఆస్తిని తీసుకుని వచ్చినాడు. విస్తారమైన కొలసలు అక్కడ మనం చదివాం. ఫిలిస్తీ దేశాన్ని జయించినారు, దక్షిణ దేశము ఫిలిస్తీ దేశము జయించినారు. తర్వాత యూదా దేశమును కూడా జయించి
వాళ్ళు కొల్ల సొమ్ము పట్టుకొని పోయినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆటపాటలు సలుపుతూ ఉండగా వారు 18వ వచనం, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకొను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాన్ని అంతటిలో కొద్దేమి గొప్పేమి ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును ఏం చేశాను? రక్షించాను. సమస్తాన్ని రక్షించినాడు దావీదు. వారు ఆటపాటల్లో విస్తారంగా అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళిపోయి చెదిరిపోయి అక్కడక్కడ ఉన్నారు. ఉండేసరికి దావీదు వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళందరినీ జయించి హతమార్చి తన భార్యలను పిల్లలను వాళ్ళు ఏమైతే దోసుకుని వెళ్ళినారో ఆ దోసుకున్న దాన్ని వీళ్ళదేమైతే ఉందో దాన్ని మొత్తము తీసుకొని సమస్తమును రక్షించెను దావీదు అని రాయబడింది. అంటే దేవుడు సెలవిస్తే మన జీవితాల్లో గొప్ప మేలు జరుగుతుంది. దేవుడు సెలవిస్తే ఏమైతే చేయాలో వాటన్నిటిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దేవుడు సెలవిచ్చుడు ద్వారా పట్టణములో ఉన్న విధవరాలని దేవుడు గవిన దగ్గరకు తీసుకొచ్చినాడు. దేవుడు సెలవిచ్చుడు ద్వారా విధవరాలకి లేకపోయినప్పటికీ ఏలియాకి ఇవ్వాలి పెట్టాలి అనే మనసును దేవుడు ఆమె హృదయంలో కలిగించినాడు. తిరిగి 3వదిగా దావీదు సమస్తాన్ని కోల్పోయి ఏడవటానికి కూడా శక్తి లేనంత మట్టుకు బిగ్గరగా ఏడ్చి ధైర్యం చెడిపోయిన పరిస్థితిలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర మొరపెడితే దేవుడు వెళ్ళు అని సెలవిస్తే వెళ్ళుట ద్వారా దేవుడు ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలో సరైన మార్గాన్ని సరైన వ్యక్తిని దేవుడు వారి కొరకు అక్కడ ఉంచిన వాడై ఉంటున్నాడు. దేవుడు సెలవిస్తే ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు. దేవుడు సెలవిస్తే ఇవన్నీ దేవుడు జరిగిస్తాడు. అందుకే దేవుడు చూచుకునే దేవుడు గనక, దేవుడు అన్నీ చేసే దేవుడు గనక ఆయన సెలవిచ్చుడు ద్వారా ఇవన్నీ ఆయన జరిగిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతుంటున్నాం. తిరిగి 4వదిగా దేవుడు సెలవిస్తే ఏం జరుగుతుంది? దేవుడు సెలవిస్తే ఏం జరుగుతుంది? దేవుడు సెలవిచ్చుటంటే ఎట్లా అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో ఉండి ఒక మాటను చదువుతాం. దేవుని వాక్యంలో ఉండి ఏంటి ఆ మాట? రండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 20వ అధ్యాయం 9వ వచనం. 2 Kings chapter 20 verse 9. 2వ రాజులు 20వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? దేవుడు సెలవిచ్చిన మాట, దేవుడు సెలవిచ్చిన మాట తప్పకుండా నెరవేరుతుంది. ఆకాశము భూమి గతించునుగా నా మాటలు ఏమాత్రము కూడా ఏం కావు, గతించు. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట తప్పకుండా నెరవేరుతుంది. అది ఎట్లా నెరవేరుతుంది? ఎవరి జీవితంలో నెరవేర్చబడింది అంటే హిజ్కియా జీవితంలో ఆ మాట నెరవేర్చబడినట్లు మనం చూస్తాం. ఏంటి హిజ్కియా జీవితంలో? హిజ్కియా రాజు, మంచి రాజు, మంచిగానే పరిపాలించినాడు. మంచిగా పరిపాలించిన సమయంలో తన జీవితంలో నమ్మకంగా ప్రవర్తించినాడు, యథార్థంగా నడుచుకున్నాడు. కానీ ఒక భయంకరమైన వ్యాధి, మరణకరమైన వ్యాధి. ప్రవక్త వచ్చి చెప్పినాడు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు, ఇల్లు చక్కపెట్టుకో అని. అప్పుడు ఆ మాటకు గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడుస్తూ ప్రార్థించినాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. మళ్ళా దేవుడు చెప్పాడు, నీవు చావు. యెషయా ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ ప్రవక్తకి చెప్పు, ఆ రాజుకి చెప్పు, ఏమని? నువ్వు చావు, ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చా. నీవు కన్నీళ్ళు విడిచి చూచి నీ ప్రార్థన నేను అంగీకరించానని దేవుడు స్పష్టముగా రాజుకు తెలియజేసినాడు. ఇప్పుడు ఈ రాజు అంటాడు, ఇది ఎట్లా జరుగును, ఇది ఎట్లా జరుగుతుంది అని అన్నప్పుడు యెషయా ప్రవక్తే అన్నాడు ఒక మాట. ఏమని? రండి, 20వ అధ్యాయము 28వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినట్లు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనక నడిచిన అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందర నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనకకు నడుచుట చాలును అని చెప్పినాడు. చాలు అంటే నీడ ముందుకు వెళ్ళిపోయింది, నీడ జరిగింది. ఉదాహరణకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మన యొక్క గోడ గడియారంలో ముళ్ళులు తిరుగుతూ ఉంటాయి. ఇలాగూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12
ఇలా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు 10 మెట్లు ఉదాహరణకు ఒక 40 నిమిషాలు అనుకోండి. 40 నిమిషాలు వచ్చింది 40 నిమిషాలు గడియారం తిరిగింది. 40 నిమిషాలు గడియారం తిరిగిన తర్వాత ఈ 40 నిమిషాలు ఉదాహరణకి 7:40 అయింది అనుకుందాం. 7:40 అయినప్పుడు ఇప్పుడు మళ్ళా దేవుడు ఏం చేయాలంటే ఈ 7:40ని తీసివేసి మళ్ళీ 7 దగ్గరే పెట్టాలి. అంటే 40 నిమిషాలు జరిగిన టైంని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ 7 మీదే పెట్టాలి. ముందుకెళ్ళటం తేలిక, వెనక్కి పంపటమే. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి గడియారాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత నీడైతే వెళ్ళిందో అంత నీడ సుమారు 40 మినిట్స్ అనుకోండి, 40 మినిట్స్ని మళ్ళీ వెనక్కి పంపించాలి. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 40 మినిట్స్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది కష్టమా తేలిక? ఇది చాలా కష్టం. ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఇలాంటి కష్టమైన ఈ పరిస్థితిని దేవుడు హిజ్కియా కొరకే జరిగించినాడు. ఎందుకో తెలుసా? తాను సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి అది ఎలాంటి పరిస్థితి అయినా. ఆ మాటనే చదవండి, ఆ మాటనే మనం చదువుతాం. ఏమని? దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. 10-11 వచనాలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళ లోకమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. అది ఎలాంటిదైనా కానీ దేవుడు సెలవిచ్చాడంటే అది తప్పక జరిగితే. దేవుడు ఒక సూచన దేవుడిచ్చాడు అంటే అది పాతాళ లోకమంతా లోతైనా, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా అది ఆయన ఏం చేయాల్సిందే? జరిగి తీరాల్సిందే, నెరవేర్చవలసిందే. కాబట్టి దేవుడు హిజ్కియా కొరకు సెలవిచ్చిన మాటను దేవుడు నెరవేర్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్న వారమై ఉంటున్నాం. అంటే క్లిష్టమైన వాటిని సైతం, మనుషులకు వీలు కాని వాటిని సైతం, దేవుళ్ళు కూడా చేయలేని వాటిని సైతం, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు చేయలేని వాటిని సైతం నీ దేవుడు చేయగలడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఆయన సెలవిస్తే తప్పకుండా చేస్తాడు. ఏం సెలవిచ్చినాడు దేవుడు హిజ్కియాకు? రండి, 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం అనుకున్నా, 5-6 వచనాలు చదువుతాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లాడము, నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్ళు విడిచి చూచితి, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నా, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. కాబట్టి దేవుడు చెప్పిన మాట, దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే యెషయా ప్రవక్త ద్వారా, నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు బాగవుతావు, నీ ప్రార్థన విన్నా, నీ కన్నీళ్ళు విడిచుట నేను చూచాను. కాబట్టి 3వ దినాన నువ్వు బాగైపోయి 3వ దినాన దేవుని మందిరానికి ఎక్కి వెళ్తావు. అప్పుడు ఆయన అన్నాడు, 3వ దినాన ఎక్కి వెళ్ళటానికి సూచన ఏంటి అంటే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా, పాతాళ లోకమంతా లోతైనా సరే దేవుడు సెలవిచ్చాడంటే అది జరిగి తీరుతుంది. అందుకే సూర్యకాంతి ఎండ 10 మెట్లు దిగి వెళ్ళిపోయినటువంటి నీడను మళ్ళా వెనక్కి తీసుకువెళ్ళటం అనేది ఇది అసాధారణమైన విషయం. అయితే దేవుడు తన మాటను నెరవేర్చడం కొరకు ఆయన జరిగించేవాడే ఉంటున్నాడు. కాబట్టి ఇటు అద్భుతాలు దేవుడు చేస్తాడు. అందుకే యెహోవా సెలవిచ్చుట అంటే ఎట్లుంటుంది అంటే, యెహోవా సెలవిచ్చుట ద్వారా పట్టణంలో ఉన్న విధవరాలు గవిని దగ్గరకు దేవుడు నడిపించినాడు. కొద్దిగానే పిండి 2 అప్పాలే అవుతాయి, అయినా ఏలియాకు పెట్టాలనే మనసును, అప్పమివ్వాలనేటువంటి విధేయతను దేవుడు ఆమెకి కలిగించినాడు. తిరిగి 3వదిగా దావీదు దేవుని దగ్గర దేవుని యొక్క వాక్కు కొరకు, దేవుని సెలవు కొరకు ప్రార్థించినప్పుడు దావీదును దేవుడు అద్భుతంగా నడిపించి అమాలేకుల చేతిలో నుండి సమస్తమును రక్షించుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఏమేమి చేయాలో వాటన్నిటిని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, దేవుని వైపు చూస్తారో, వారి విషయంలో తన వాక్కును నెరవేర్చడానికి దేవుడు తన కార్యమును జరిగించేవాడు ఉంటున్నాడు. తిరిగి 4వదిగా హిజ్కియా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు.
ఆహాజు ఎండగడియారం మీద నీడను వెనక్కి 10 మెట్లు పంపించినాడు. ఈ అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఆయన సెలవిచ్చినప్పుడు దాన్ని ఎలా నెరవేర్చాలో, ఆ సెలవిచ్చిన వాక్కును ఎలా జరిగించాలో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనే జరిగించగలిగిన వాడై ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో చివరిగా 5వదిగా దేవుని వాక్యంలో మాట మనం చదువుతున్నాం. ఏంటా మాట అంటే, రండి చదువుతాము. మనం ఇంతవరకు పాత నిబంధనలోనే కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆ విషయాన్ని చూస్తాం. ఆ విషయం ఏమి అనగా మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుతున్నాం. మొదటి 2-3 వచనాలు 11వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు. వారు యెరూషలేమును సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనీ అనే గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. ఏ మనుషుడు కూర్చోలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. వాటిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా అడిగారని ఇది ప్రభు కావాలని చెప్పండి. దేవుడు తన దాసులకి సెలవిచ్చి పంపించినాడు. దేవుడు తన దాసులకి సెలవిచ్చి పంపించడం ద్వారా ఆయన సెలవిచ్చిన దాన్ని నెరవేర్చినాడా అంటే అద్భుతంగా నెరవేర్చినాడు. ఎట్లా? వాళ్ళు ఎదురు గ్రామానికి వెళ్ళంగానే గాడిద కనపడింది, గాడిద పిల్ల కనపడింది. వాటిని విప్పి తోలుకొస్తా ఉండగా వాళ్ళు అన్నారు, ఏంటయ్యా విప్పుతున్నారు అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ ప్రభువునకు కావాల్సినది. అప్పుడు వాళ్ళు విప్పి తోలుపెట్టినారు. అంటే తన దాసులకు దేవుడు ఏదైతే సెలవిచ్చినాడో అట్లా దేవుడు కార్యం జరిగించేవాడు ఉంటున్నాడు. మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, ఏదైతే చెప్పినాడు అది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. దేవుడు చెప్పింది తప్పిపోవట్లేదు. దేవుడు చెప్పింది అక్షరాలు నెరవేర్చబడుతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? కట్టబడి ఉన్న గాడిద పిల్లకు విడుదల దొరికింది. అలాగే మన జీవితాల్లో కూడా మనం కట్టబడి ఉన్నాం. దేవుని దాసులకు దేవుడు బయలుపరిచేవాడే ఉంటున్నాడు. ఏమని బయలుపరుస్తాడు? పలానా స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఆ వీధికి వెళ్ళు, సువార్త ప్రకటించు, పలానా వాళ్ళకి పత్రిక ఇవ్వు, పలానా వాళ్ళ గురించి ప్రార్థన చేయి అని దేవుడు మనలో పెట్టే ప్రేరేపణ బట్టి, దేవుడు ప్రేరేపణించడం ద్వారా, మనం ప్రార్థించడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా, వాళ్ళని కలుసుకునే ద్వారా, దేవుడు సెలవిస్తుట ద్వారా మనలో ప్రేరేపణ కలిగించినట్టు దేవుడు మనలో ప్రేరేపణ ఇస్తాడు. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమని వాళ్ళకు ప్రకటించినప్పుడు వాళ్ళ అక్కరేంటో మనకు తెలుస్తుంది. అందుకే దేవుడు సెలవిచ్చి అనేకుల యొక్క బంధకాలు తెంచి అనేకుల పక్షంగా దేవుడు కార్యం చేయగలుగుతున్నారు. కాబట్టి దేవుడు ఎక్కడ ఏ మాట చెప్పినా ఎక్కడా తప్పిపోలేదు. ఆయన ఎప్పుడు తప్పిపోయినవాడు. అందుకనే బైబిల్లో మాట రాయబడింది, మాట తప్పనివాడు, ఎన్నడైనను ఆయన మాట తప్పనివాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్న వారమై ఉంటున్నాం. అదే దేవుణ్ణి ఏలియా ప్రవక్త కలిగి ఉన్నాడు. అందుకే ఏలియా ప్రవక్త అక్కడికి వచ్చుట ద్వారా అతని జీవితంలో పొందిన మేళ్లను మనం చూడగలిగిన వారమై ఉంటున్నాం. అయితే చివరిగా 5 విషయాలు, మొట్టమొదటిగా 5 విషయాలు మనం చెప్పుకున్నాం. సెలవిచ్చుట అంటే ఎట్లా, సెలవిచ్చుట అంటే ఎలా చేస్తాడు, దేవుడు సెలవిస్తే ఎలా చేస్తాడు, ఎలా పనిచేస్తాడు. 1, పట్టణంలో ఉన్న విధవరాలని గవిని దగ్గరికి తెచ్చినాడు. 2, ఆహారం కూడా లేని కొరత, అలాంటి పరిస్థితులు ఇవ్వాలనే మనసు కలిగించినాడు. 3, అన్ని కోల్పోయినటువంటి దావీదు దేవుడు సెలవిస్తే సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఏమేమైతే అతనికి సహకారులుగా ఉంచాలో ప్రొవైడ్ చేయాలన్నీ ప్రొవైడ్ చేస్తూ వచ్చినాడు ఆయన సెలవిచ్చుడు ద్వారా. తిరిగి 4వదిగా హిజ్కియా జీవితంలో మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు దేవుడు సెలవిచ్చాడు, నువ్వు 3వ దినాన మందిరానికి వెళ్తావు. అదే మాటని అక్షరాల దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. ఎప్పుడు నెరవేర్చినాడంటే అది ఎంత క్లిష్టమైన పని, అది పాతాళ లోకమంతా లోతైన, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనప్పటికీ దేవుడు ఆ కార్యములు చేయగలిగిన వాడు. సెలవిచ్చాడంటే చేస్తాడు. ఆయన సెలవు చొప్పున సమస్తాన్ని జరిగించేవాడే ఉంటున్నాడు. తిరిగి 5వదిగా ఎవరైతే కట్టబడి ఉన్నారో ఆయన్ని విడుదల చేయడానికి తన దాసులకు హృదయాల్లో ప్రేరేపణిచ్చి వారిని ఆ విధంగా పంపించేవాడే ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు వాళ్ళకి సెలవిచ్చి అనేక మనుషుల యొక్క బంధకాలను తెంపడానికి దేవుడు తగిన కార్యం జరిగించేవాడే ఉంటున్నాడు. ఇవన్నీ దేవుని సెలవు చొప్పునే జరిగినాయి. ఇవన్నీ దేవుడు సెలవిచ్చుడు ద్వారానే దేవుడు చేసేవాడు. ఇందులో కొన్నేమో స్పష్టంగా వాళ్ళకి చెప్పినట్లు మనం చూస్తాం, కొన్నేమో దేవుడు వాళ్ళ హృదయాల్లో ప్రేరేపణిచ్చి కలిగించినట్టుగా మనం చూస్తాం. రకరకాలుగా సారెపతు విధవరాల విషయంలో మనం చూస్తే ప్రేరేపణిచ్చి ఆమెను దేవుడు నడిపించినాడు, మనసులో ప్రేరేపణిచ్చి. అదేవిధంగా ఈ యొక్క మనుషులకైతే
అక్కడికి వెళ్ళి ఎదుటిన్న గ్రామానికి వెళ్ళి తోలుకుంటానని స్పష్టంగా వాళ్ళకి సెలవిచ్చి పంపించినాడు. దావీదు విషయంలో సెలవిచ్చినాడు. సెలవిచ్చినటువంటి ఆ దేవుడు ఎలా పూనుకోవాలో, ఎలా పనిచేయాలో దావీదు విషయంలో చూపించినాడు. హిజ్కియా విషయంలో దేవుడు సెలవిచ్చిన కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతగా తన యొక్క ప్రభావమైన కార్యాన్ని జరిగించినాడో దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చిన వారం వింటున్నాం. అయితే ఈ దినాన మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క సెలవు చొప్పున మనం చేస్తున్నామా అని. దేవుని సెలవును మన జీవితంలో మనం అనుభవిస్తున్నామా, మనము అనుసరిస్తున్నామా? దేవుడు సెలవిచ్చింది మనం చేయగలమా? సెలవిచ్చింది చేయకపోతే ఏంటి పరిస్థితి? సెలవిచ్చింది చేస్తే, ఆయన సెలవిచ్చినట్లుగా మనం చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అంటే 5 లాభాలు నేను మీకు చెప్తాను. సెలవిచ్చినట్లు చేస్తే వచ్చే లాభాలు. మొదటి లాభము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ఏమని రాయబడింది? ఇందాక మనం చదివాం ఆరంభంలోనే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. బ్రతుకుట అనే మాటను మనం గమనిస్తాం. బ్రతుకుట, బ్రతికించేది ఆయన మాట. ఆయన సెలవు చొప్పున నువ్వు జీవిస్తే నువ్వు బ్రతికించబడతావు. రెండవ మాట యోబు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 15:11. యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుతున్నాం. 11వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? దేవుడు సెలవిచ్చిన మాట ఏదైనా ఉందంటే అది ఆదరణిస్తుంది. అందుకే ఆయన సెలవిచ్చిన మాట బ్రతికిస్తుంది మనిషిని. ఆయన సెలవిచ్చిన మాట ఆదరణిస్తుంది మనిషికి, ఆదరణిస్తుంది. ఆయన సెలవిచ్చిన మాట మూడవదిగా ఏమిస్తుంది మానవునికి అంటే, మానవుడు ఆయన సెలవిచ్చిన మాట వలన ఏం చేయవచ్చు అంటే, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. 1 Samuel చాప్టర్ 15:32. 1 సమూయేలు 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాం. ఏమని రాయబడింది అక్కడ? 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. 15:22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. అంటే మన జీవితము ద్వారా దేవుడు ఏం చేసేవాడై ఉంటాడు? సంతోషించేవాడై ఉంటున్నాడు. ఎప్పుడంటే ఆయన సెలవిచ్చిన దానిని మనం చేసినప్పుడు, ఆయన సెలవిచ్చిన దాన్ని మన జీవితంలో జరిగించినప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉంటాం. తిరిగి 4వదిగా ఆయన సెలవిచ్చిన మాట మన జీవితాలకు ఏం తీసుకొస్తుంది అంటే దేవుని వాక్యంలో నుండి చదువుకుంటాం. 4వదిగా ఆ మాటను మనం చదువుతాం. 1 దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటాం. 14:16. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమంతటను ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలగజేసెను. కాబట్టి కీర్తి వ్యాప్తి చెందుతుంది. దావీదు దేవుడు ఏం చెప్పినాడు అదంతా చేసినాడు. దేవుడు సెలవిచ్చిన దానిని చేసిన కారణాన, విధేయత చూపిన కారణాన, అవలంబించిన కారణాన దావీదు యొక్క జీవితంలో కీర్తి వ్యాపించిందంట. అంతేకాదు యెహోవా అంట అతని భయాన్ని దావీదు అంటే భయపడేట్లు చేశాడంట. దావీదును గూర్చిన భయము అన్ని జనులందరికీ వ్యాపింప చేయబడుతూ వచ్చింది, అందరికీ కలగచేయబడింది. అన్ని జనులందరూ ఇప్పుడు దావీదు మీదకి రాకుండా భయపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆ భయాన్ని కలగజేసినాడు, అందరికీ కలగజేసినాడు. ఎప్పుడు కలగజేస్తాడు ఈ భయము? దేవునికి లోబడితే, దేవుని మాటకు, దేవుని సెలవు ప్రకారం మనం చేస్తే వచ్చే మేలు. 1 బ్రతుకుట, 2 ఆదరణ, 3 దేవుడు సంతోషించున్నట్లు మనం జీవించగలుగుతాం. మన జీవితాల ద్వారా దేవుడు ఏమవుతాడు? సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. 3వదిగా. 4వదిగా కీర్తి వ్యాపిస్తుంది. అంతేకాదు దేవుని
దేవుడు మనల్ని గూర్చిన భయాన్ని జనులందరికీ కలగజేసేవాడై ఉంటున్నాడు. ఇది 4వ ఆధిక్యత. 5వది ఏంటి అంటే రండి చదువుతాం. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. 1 Samuel chapter 15 verse chapter 25 verse 30. 1 Samuel 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతాం. 35వ వచనం. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత, కాబట్టి నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత అని అబీగయలు, నాబాలు భార్య అబీగయలు దావీదుతో అంటుంది, దేవుడు నిన్ను గూర్చి సెలవిచ్చినాడు. ఏం సెలవిచ్చినాడు? నువ్వు రాజు అవుతావు. నీకు పక్షముగా దేవుడు సెలవిచ్చినాడు. ఏం సెలవిచ్చినాడంటే మేలు సెలవిచ్చినాడు. మేలు చేస్తానని, మేలంతటినీ దేవుడు జరిగిస్తాడు నీ పక్షంగా. అంటే దేవుడు మన జీవితాల్లో మేలును గురించి సెలవిస్తాడు. అందుకే మేలు కలుగుతుంది మన జీవితాలు. ఏంటా మేలు అంటే కట్టబడిన నీవు బయటికి రావటమే, విడిపించబట్టమే, దేవుని దాసుని ఎద్దుకు వచ్చి సువార్తను ప్రకటించి నీ కొరకే ప్రార్థించి దేవుని వాక్యాన్ని అందించి నిన్ను బయటికి తీసుకురావడం దేవుడు మేలు నీకు అనుగ్రహించేవాడు అంటున్నాడు. దావీదు జీవితంలో ఉన్న ఇడుములు బాధలన్నీ తొలగించి సింహాసనం మీద కూర్చోబెడతాడనే దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చుటే అతని జీవితానికి మేలు. అందుకే 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1 బ్రతుకుట, 2 ఆదరణ, 3 దేవుని సెలవిచ్చింది నెరవేరిస్తే దేవుడు సంతోషిస్తాడు, అంటే దేవుని సంతోషపరుస్తాము. 4 ఆయన చేసేటువంటి 4వ ఆధిక్యత కీర్తిని వ్యాపింపజేస్తాడు. అంతేకాదు మనల్ని గూర్చిన భయం అందరికీ దేవుడు కలగజేస్తాడు. 5వదిగా మేలును దేవుడు దయచేస్తాడు. ఇది మనం చేయాల్సిన పని. ఈ మేళ్ళు, ఈ ఆధిక్యతలన్నీ ఎప్పుడైతే దేవుని యొక్క సెలవుకు మనం లోబడతామో ఇవన్నీ మనం జీవిస్తాం. ఇవన్నీ ఏలియా జీవితంలో మనం చూడగలం. ఎట్లా చూడగలం? దేవుని సెలవుకు లోబడ్డాడు. నేను సెలవిచ్చాను వెళ్ళు. విధవరాలకు సెలవిచ్చావేంటి? ధనవంతుడికి సెలవిస్తే బాగుండదు కదా. ఏ ఎంఆర్ఓకునో లేకపోతే ఎండిఓకునో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కలెక్టర్లకో చెప్తే బాగుండేది కదా. కేవలం విధవరాలకు చెప్పావేంటి అనలా. దేవుడు సెలవిచ్చాడు అంతే. బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ద్వారా బ్రతికారు. కరువులో వెళ్ళిపోవడం ద్వారా ఆదరించబడుతూ వచ్చారు. దేవుని సెలవుకు విధేయత చూపుడు ద్వారా, దేవుని సెలవిచ్చిన మాటకు విధేయత చూపుడు ద్వారా దేవుడు దావీదు ఏలియాని బట్టి సంతోషించినాడు. అంతేకాదు అతని కీర్తిని, అతను గురించిన భయాన్ని ఆహాబు కాదు మొత్తం ఎంతోమందికి కలిగింది. అంతేకాదు దేవుడు మేలు చేసినాడు. ఏలియాకు మేలు చేసినాడు. ఏలియాని బట్టి సారెపతి విధురాల కుటుంబంలో దేవుడు మేలు చేసినాడు. సెలవిచ్చుట అంటే ఇట్లా ఉంటుంది. డైరెక్ట్గా వచ్చేసి చెప్పాడు. కొంతమందికి చెప్తాడు, కొంతమంది చెప్పకపోవచ్చు. అది ఆయన ఇష్టం. ఎందుకు ఈమెకి డైరెక్ట్గా చెప్పలేదు? ఆమెను ఎందుకు గవిని దగ్గర నడిపించినాడు? ఆ విషయాలు వచ్చే ధ్యానాల్లో మనం ధ్యానం చేస్తాం. దేవుడు సెలవిచ్చుటంటే ఎలా ఉంటుందో పరిపరి విధాలుగా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుడు సెలవు చొప్పున చేయకపోతే ఏంటి పరిస్థితి? దేవుడు సెలవు చొప్పున చేయకపోతే పరిస్థితి ఏంటి? ఒక పరిస్థితిని గురించి నేను మీకు చెప్తాను. మోసమే. దేవుడు సెలవిచ్చిన దాన్ని మనం చేయలేదనుకో, దేవుడు సెలవిచ్చిన దాని కొరకు మనం కనిపెట్టుకోలేదనుకో, దేవుడు సెలవిచ్చిన దాన్ని మన జీవితంలో జరిగించలేదనుకో, మోసపోవలసిన పరిస్థితి. రండి యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. 14వ వచనం. జాషువా చాప్టర్ 9 verse 14. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. యెహోవా సెలవియ్యలేదు. యెహోవా సెలవియ్యకనే వారు కొంత ఆహారములో ఏం చేశారు? కొంత ఆహారంలో పుచ్చుకున్నారు. దేవుని దగ్గర అడిగారా? సెలవు పొందారా? ఏంటి ప్రభువా ఇట్లా మేము వీళ్ళు వచ్చినారు, వీళ్ళ విషయం ఏంటని అడిగినారు, పుచ్చుకున్నారు. దానివల్ల ఏంటి పరిస్థితి అంటే రండి 22వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యెహోషువ వారిని పిలిపించట్లేను, మీరు మా మధ్యను నివసించు వారై ఉండియు మేము మీకు బహు దూరముగా ఉన్నవారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి. మమ్ము నేల మోసపుచ్చినారు, మమ్మల్ని మీరు మోసం చేశారు. అంటే దేవుని సెలవు లేకుండా మనం ఏమి చేసినా అది మన జీవితాల్లో మోసముగానే ఉంటుంది. మోసపోయిన పరిస్థితి. చాలా పర్యాయాలు మనం అనుకుంటాం మోసపోయాం, అయ్యో తెలియక మోసపోయినాము, అయ్యో ఎంత పొరపాటు, మోసపోయినాము అని చెప్పి మోసపోయిన తర్వాత చింతిస్తాం. అదే దేవుని చిత్తాన్ని తెలుసుకుని చేస్తే మోసము పోయేదానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఏ పని కూడా ఏ మానవుడు దేవుని సెలవు లేకుండా చేయలేడు. ఏది చేసినా దేవుని సెలవు వల్లనే చేయాలి. ఉదాహరణకు
బైబిల్లో 2 తలంపులు నేను మీకు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. రండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరు సాధ్యం? చక్కగా వండుకోవచ్చు, మంచి ఆహార పదార్థాలు అన్నీ మంచిగా వండుకోవచ్చు. వండుకుందాము అనుకునే సమయానికి తిందామనుకునే సమయానికి, వండి పెట్టుకొని తిందామనుకునే సమయానికి తినలేకపోవచ్చు. ఏదో వినగొండ వార్త వినడం, లేకపోతే ఇంట్లో వాళ్ళకి బాగోపోవడము, అందరూ పరుగును పోవడము. ఆయన సెలవు లేకుండా ఎవరు ఆహారం తినలేరు. స్పష్టంగా రాయబడిన మాట. ఆయన సెలవు వల్లనే మనం అన్నీ చేయగలం. ఈ భూమి మీద జీవించేదే ఆయన్ని బట్టి. అందుకే మనం ప్రతి విషయానికి ఆయన సెలవును తీసుకునుట ఎంతైనా మేలు. అంతేకాదు, ఇంకో మాట కూడా అంటాడు భక్తుడు. రండి చదువుతాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతాం. 3:37. విలాపవాక్యములు 3వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? దేవుని సెలవు లేనిదే ఎవరు మాట ఇవ్వగలరు? ఎవరు మాట నెరవేర్చగలరు? మాట ఇచ్చి ఎవరు నెరవేర్చగలరు? అవును, నా జీవితంలో కూడా నేను చెప్పగలను ఈ విషయాన్ని. ఎట్లాగూ అంటే, నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను నేను ఈ దినం అని అన్నప్పుడు నేను తప్పకుండా వెళ్ళలేను. ఆ రోజు ఖచ్చితంగా 10 గంటలకల్లా మీ ఇంటికాడ నేను మీటింగ్ పెడతానని చెప్పిన రోజు, ఖచ్చితంగా నేను 10 గంటలకల్లా మీ ఇంటి దగ్గర మీటింగ్ పెడతా అన్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేను. 10 గంటలు కాదు కదా, అసలు దినమే వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అది నా ఇష్టం. అయితే దేవుని చిత్తం అయితే మీ ఇంటికి వస్తా, అది దేవుని చిత్తం. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నేడైను రేపైను కానొక పట్టణమునకు పోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వారులారా, మీ జీవం ఏపాటిది అంతలో కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటిది కాదా? అంతలో కనబడి అంతలో మాయమై. అందుకే మీరు ఇలా చెప్పండి, బ్రతికి ఉండి అది ఇది దేవుని చిత్తం అయితే బ్రతికి ఉండి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాలి మీరని యాకోబు భక్తుడు సెలవిచ్చినాడు. నిజమే, ఈనాడు మన జీవితాల్లో దేవుని సెలవు లేకుండా మనం మాట ఇచ్చినా నెరవేర్చలేం. దేవుని సెలవును బట్టి మాట ఇచ్చినా నెరవేర్చగలుగుతాం. ఆయన సెలవు లేకుండా మనం ఆహారం కూడా తినలేం. కాబట్టి అన్నీ ఆయన సెలవును బట్టే జరుగుతాయి. అందుకే నాడు మన జీవితాల్లో ఆయన సెలవిచ్చినట్లు మనం జీవించుట ఈ లోకంలో ఎంతైనా అవసరం. ఆయన సెలవిస్తే ఎంత మేలుకరంగా ఉంటుంది, ఆయన సెలవిస్తే ఎంత అద్భుతకరంగా ఉంటుంది. అందుకే ఆ విధవరాలికి నేను సెలవిచ్చి తిని నీ వెళ్ళు. ఏలియా అనుమానించలేదు, సందేహించలేదు, సంకోచించలేదు. నేరుగా ఆ గవిని దగ్గరికి వచ్చాడు, ఆమెను చూచి దేవుని కార్యాన్ని జరిగించినాడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ సెలవు లేకపోతే మోసమే నా జీవితానికి, నీ సెలవు ఉంటే మేలు నా జీవితానికి. కాబట్టి నీ సెలవు చొప్పున జీవించే భాగ్యము నాకు దయచి, నీ సెలవు చొప్పున నడుచుకునే కృప నాకు దయచి, నీ సెలవు చొప్పున నిన్ను వెంబడించేటువంటి జీవితం నాకు ప్రసాదించు, నీ సెలవును పొందేటువంటి అనుభవం నాకు నేర్పించు. నీవేదైతే సెలవిచ్చితివో దానిని నెరవేర్చే కృప నాకు దయచేయి అని మనం ప్రభువుని అడుగుదాం. ప్రభు మనకు సాయం చేస్తాడు. అలా ప్రభు మనలను సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియా సహోదరా సహోదరి, స్థలాన్ని విడిచి వెళ్ళే ముందు ఒక తీర్మానంలోనికి రా. నిన్ను అచ్చట ఉన్న విధవరాల చేత పోషించుటకై నేను ఆ విధవరాలకి సెలవిచ్చి తిని. దేవుడు సెలవిచ్చినాడంట. మరి దేవుడు సెలవిచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? దేవుడు సెలవిచ్చినప్పుడు కమాన్ వెల్కమ్ మా ఇంటికి రండి అనాలి కదా, అనలేదు. ఎందుకని అనలేదు? దేవుడు సెలవియ్యలేదా? దేవుడు సెలవిచ్చుటంటే ఎట్లా ఉంటుంది అనే విషయాలు ఈ రాత్రి ధ్యానించినాం. దేవుడు సెలవిస్తే ఆమె వెంటనే స్వీకరించలేదు. దేవుడు సెలవిస్తే ఆమె జీవితంలో ఏలియాకి పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ మరి దేవుడు సెలవిచ్చా అన్నాడు ఏంటి అనే దాని గురించి మనం ధ్యానం చేస్తే, దేవుడు సెలవిచ్చుట పరిపరి విధాలు, ఎలా దేవుడు సెలవిస్తాడు, సెలవిచ్చుట అనే పనిని ఏ విధంగా ఆయన జరిగిస్తాడు. ఆ యొక్క స్త్రీ జీవితంలో, ఆ విధవరాల జీవితంలో దేవుడు ఎట్లా జరిగించినాడు, దావీదు జీవితంలో సెలవిచ్చి ఎలా జరిగించినాడు, అదేవిధంగా హిజ్కియా జీవితంలో జరిగించి దేవుడు సెలవిచ్చి ఎలా జరిగించినాడు
అదేవిధంగా ఆ గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లలను తీసుకురండి అనే విషయంలో వారికి ఎలా సెలవిచ్చి ఎలా జరిగించినాడు. పరిపరి విధాలుగా దేవుడు జరిగించినాడు. నీ జీవితంలో కూడా ఆయన ఇలాగే సెలవిచ్చి జరిగించేవాడు. అయితే ఆ మనుషుడు దావీదును పోలి, ఆ మనుష్యుడు హిజ్కియాను పోలి ఈనాడు మన జీవితాల్లో దేవుడు సెలవిచ్చిన దాన్ని జరిగించుటకై మనం సిద్ధంగా ఉండాలి. ఏలియా దేవుని సెలవుకు లోబడ్డాడు, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. బయలుదేరి వెళ్ళాడు గవిని దగ్గరికి. మారు మాట లేదు, ఎదురు ప్రశ్న లేదు, జవాబు లేదు, సందేహం లేదు, అనుమానం లేదు. నేరుగా సారెపతు పట్టణపు గవిని దగ్గరికి వెళ్ళిన గొప్ప దైవజనుడు ఏలియా ప్రవక్త. ఈనాడు ఈ ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే దేవునికి ఇంతగా సమర్పించుకొని ఇంతగా లోబడినప్పుడు అదే స్వభావం కలిగిన వారమైన మనము దేవునికి లోబడుతున్నామా? దేవుని చిత్తానికి లోబడుతున్నామా? దేవుని చిత్తంలో ఉన్నామా? ఒక్కసారి ప్రశ్నించుకో. ప్రభువా, నీ సెలవేంటి నా జీవితంలో? నీవేం సెలవీదలిచినావు నా జీవితంలో? నువ్వు ఏమి బోధింపదలిచినావు నా జీవితంలో? నేను నడుచుకోవాల్సిన మార్గం ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? నా వివాహం ఏంటి? నా యొక్క ఉద్యోగం ఏంటి? నా యొక్క భవిష్యత్తు ఏంటి? మొత్తము ప్రభు దగ్గర సెలవు పొందగలుగుతామా అని. ఆయన సెలవు మనకి జీవితాలకు మేలు. ఒకవేళ ఆయన సెలవీయకుండా చేస్తే మోసం మన జీవితాల్లో. అందుకే ఈ రాత్రి ఏలియా జీవితం ద్వారా నీతో మాట్లాడాలని కోరాడు. దాటి వెళ్ళిపోకు, నా కాదని వెళ్ళిపోకు, ఓ తీర్మానముతో ఈ స్థలాన్ని విడిచి వెళ్ళు. నీ జీవితానికి ధన్యమవుతుంది, మేలవుతుంది. అలా ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామమున మీ పాసందికి వస్తున్నాను. రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణం కొరకే మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. ప్రభువా, మీరు ఇచ్చిన మీ తలంపులను బట్టి స్తోత్రాలు. నేను నచ్చట పోషించుటకై అక్కడ ఉన్న విధవరాలకు నేను సెలవిచ్చి తిని అని మీరు సెలవిచ్చినారు. విధవరాలు గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు విధవరాలకి నువ్వు సెలవిచ్చినావు, కానీ ఆమెమి ప్రభువా మరి సెలవిచ్చినట్లుగా ఏమి చెప్పలేదు. కానీ నువ్వు ఎట్లా సెలవిచ్చినావో ఆ విషయాలను ధ్యానించినావు. నువ్వు ప్రేరేపణిచ్చి పట్టణంలో నుండి ఆమెను గవిని దగ్గరికి ఏలియా వచ్చే సమయానికి తీసుకొచ్చినావు. అంతేకాదు, ఆహారం లేకపోయినా ఆహారం ఇవ్వగలిగే మనసు ఇచ్చినావు. ఈ విధంగా నువ్వు మనుషుల్లో కార్యాలు జరిగించేవాడు. నువ్వు సెలవిచ్చిన విధానం గొప్పది, గొప్ప కార్యములను జరిగించేవాడు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నా. అలాగూ దావీదు జీవితంలో, హిజ్కియా జీవితంలో, ప్రభువా మీ యొక్క పరిచారకుల జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు. యెహోషువ సెలవులేక ఈ ఆహారమును పుచ్చుకునేట ద్వారా ఎంత మోసమో ఎంత నష్టాన్ని వాళ్ళు చూడగలిగినారు. ఈనాడు నా జీవితంలో, మా జీవితాల్లో మీ సెలవు లేకుండా చేసే ప్రతి పరిస్థితులను మనం తప్పించు. ఎన్నో పర్యాయాలు మీ సెలవు లేకుండానే మా సెలవును బట్టి, మా ఇష్టాన్ని బట్టి, మా చిత్తాన్ని బట్టి జరిగించి నష్టపోయినాం. ముందున్న దినాల్లో కూడా నష్టపోకుండా మీ సెలవు ప్రకారం జరిగించుట్లో మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క సెలవు చొప్పున చేస్తే, మీరు సెలవిచ్చింది చేస్తే మా జీవితంలో వచ్చే లాభమేంటో మీ వాక్యంలో మీరు చూపించారు. బ్రతుకుదురంట మీ మాట, ప్రతి మాట వలన, సెలవిచ్చిన మాట వలన. మీ మాట ఆదరణ ఇస్తుందంట. మీ మాట మేము వింటే మీరు సంతోషిస్తారంట. మీ మాటను ప్రభువా మేము ఆచరిస్తే మా జీవితాల్లో ప్రభువా కీర్తి వ్యాపిస్తుందంట, ఘనత వస్తుందంట, మా భయం ఇతరులకు కూడా కలుగుద్దంట. అంతేకాదు, మేలు కలుగుద్దంట. నీ మాట వలన, నీవు సెలవిచ్చిన దానివల్ల మేలు జరుగుద్దంట. నువ్వు సెలవిచ్చిన మేలంతా మా పక్షంగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని మీ వాక్యంలో తెలియజేసినందుకు వందనాలు. ఈనాడు నా జీవితంలో, మా జీవితాల్లో మీ మాటకు లోబడి మీ కొరకు జీవించుట్లో కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తాం. ఎవరైతే మా మధ్య బాగాలేకుండా అనారోగ్యంతో కనికరించు. ఈ కోవిడ్-19 కరోనా ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించు. మీ క్షేమంతో నింపు. మరలా మేము సమాజంగా కూడుకునేటువంటి ఏర్పాటును మీరు మాకు దయచేయండి, సమకూర్చండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ దయల హస్తాలకు అప్పగిస్తూ కృపణ కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చిస్తూ ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమను యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం, సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరుడు మనందరికీ, సర్వలోకంలో తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.